రాజకీయ పార్టీల చేతుల్లోంచి ప్రభుత్వాన్ని గద్దె దింపేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ఈ దేశపు యువత ఢిల్లీలో జంతర్ మంతర్ ప్రాంతంలో గత 40 రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం ఇవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతకు విద్యార్థులకు అండగా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అందరూ కూడా రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి అక్రమాల పైన గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని కూడా చెల్లించని ఈ ప్రభుత్వం వైఖరి పైన, విద్యార్థి వ్యతిరేక వైఖరి పైన అందరూ కూడా దుయ్యబడతా ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగుల్ని మోసం చేసి నిరుద్యోగ భృతి ఇస్తామని లేదా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ నోటికొచ్చిన అబద్ధాలతో కాలం గడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ యొక్క వైఖరిని కూడా దుయ్యబడతా ఉన్నారు. అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. నేను కోరుకుంటా ఉన్నా, ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాల యువతను నేను కోరుకుంటా ఉన్నా, మీలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, మీకు సంపూర్ణమైన అవగాహన ఉంది, భవిష్యత్తు మీది, చదువులు మీది, కష్టము మీ తల్లిదండ్రులది, మీ భవిష్యత్తు నిర్ణయించుకోవాల్సిన అవసరము ఈరోజు ఆ సమయం ఆసన్నమైంది. మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. రాజకీయ పార్టీలుగా ప్రతిపక్ష పార్టీగా మేము నారా లోకేష్ని రాజీనామా చేయమని అడగచ్చు, కానీ అది మీ భవిష్యత్తు కోసమని మీరు గుర్తు తెచ్చుకోవాలా. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ట్రైనింగ్కు పోయి చదువుకుంటూ వాళ్ళ డిగ్రీలు పూర్తి చేసుకొని మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ తీసుకొని డిఎస్సి పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు, నిరుద్యోగ యువత అర్హులకు ఉద్యోగాలు రాకోకుండా బ్యాక్ డోర్లో ఉద్యోగాలు నమ్ముకునేటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రానికి పట్టింది. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఏదైనా వన్ సైడ్ చేస్తుంది. తాము చేయాలనుకున్నది ఏదైనా వన్ సైడ్. పోలీసులు ఏకపక్ష పక్షపాతం, రెవెన్యూ అధికారులు ఏకపక్ష పక్షపాతం, మీకు బ్యూరోక్రాట్స్ నుంచి కింద గ్రామ స్థాయిలో పసుపు పిల్లలు పట్టుకునేటువంటి కార్యకర్తల వరకు ఏకపక్షంగా ఈ ప్రభుత్వం, ఈ రాజ్యం వ్యవహరిస్తుంది. దీని మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది విద్యార్థుల బాధ్యత. విద్యార్థుల తల్లిదండ్రులుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో విద్యార్థులు బయటికి రావాలా, యువత బయటికి రావాలా. ఇది మీ బాధ్యత. మేము ఈరోజు రాజకీయ పార్టీగా మా జగనన్న పిలుపునిచ్చినాడు. జగనన్న ఏం చెప్తా ఉన్నాడు? న్యాయం జరగనప్పుడు అణచివేతకు గురయ్యేటువంటి పరిస్థితుల్లో ప్రతి చోట కాక్రోచులు పుట్టుకొని వస్తారు. అందులో నేను కూడా ఒక కాక్రోచ్ అవుతానని కూడా అన్నారు జగనన్న. తనను తాను కాక్రోచ్గా అభివర్ణించుకున్నారు. ఈరోజు ఢిల్లీలో ఏదైతే ఉత్తరాది ప్రాంతాల యువత పోయేసి ఒక ఉద్యమం చేసిందో దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలా. 1857 మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటును స్ఫూర్తిగా తీసుకుంటూ 1942లో జరిగినటువంటి ఉప్పు సత్యాగ్రహాన్ని ఆ తిరుగుబాటును మనం స్ఫూర్తిగా తీసుకుంటూ 1947లో ఏ విధంగా మనం స్వాతంత్రం సాధించామో ఈరోజు 2026లో జంతర్ మంతర్లో మన యువత చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనంతపురం జిల్లాలోని యువత బయటికి రావాలా. సోషల్ మీడియాలకు, సినిమాలకు, టూర్లకు, బార్లకు మీరు పరిమితం కాకూడదు. ఒక యువకుని తండ్రిగా, స్కూలుకు పోయే, కాలేజీ పోయే పిల్లల తండ్రిగా నా విజ్ఞప్తి ఈ జిల్లాలో యువతకి. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటాండేది అదే. మన అందరి పిల్లల్ని ఆయన తన పిల్లలుగా చూసుకొని అమ్మఒడి ఇచ్చినాడు, జగనన్న గోరుముద్ద ఇచ్చినాడు, వసతి దీవెన ఇచ్చినాడు, విద్యా కానుక ఇచ్చినాడు, అనేక పథకాలు ఇచ్చినాడు. నాడు నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి చేసినాడు. 17 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టినాడు. మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం. ఇది స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన చేసినాడంటే ఏదో మేము ఓటు వేసినాం చేసినాడు అనేది కాదు. మీరు ఓటు వేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయినాడు, కానీ చేసింది మీ భవిష్యత్తు కోసం, 100 ఏళ్ల భవిష్యత్తు కోసం. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. అది మర్చిపోయినారు. కానీ ఈరోజు ఢిల్లీలో విద్యార్థులు ఇచ్చిన స్ఫూర్తిని మీరు గుర్తుపెట్టుకొని నారా లోకేష్ లాంటి వ్యక్తులు మంత్రి పదవులకు అర్హులు కాదు. ప్రభుత్వం పెద్దల దగ్గర కాంట్రాక్టర్లు మంత్రులుగా విద్యాలయాలను, కళాశాలలను వాళ్ళు నడిపేటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా విద్య ఉచితంగా రాదు. ఏ రాష్ట్రంలో కూడా కాంట్రాక్టర్లు దోపిడీ చేయకుండా మానరు. ఇటువంటి ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే అది యువత నుంచి